హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి ఛానల్లో మీకు ఏమైనా పనికొచ్చే వీడియోస్ ఉన్నాయా అన్నీ చెక్ చేసుకొని నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రైడే అండ్ మండే రోజు యొక్క హెల్దీ రెసిపీస్ నేను ఈరోజు కలిపి వీడియో చేశానండి. ఇది ఈ రోజుది. ఒక సైడ్ రైస్ పెట్టేసి అలాగే నా హెల్దీ డే రొటీన్ స్టార్ట్ అయ్యేది హాట్ వాటర్ అలాగే డీటాక్స్ వాటర్. ఇదేమో బ్రేక్ఫాస్ట్ కండి. ముందు రోజే నేను దీన్ని ఒక 7 hours వరకు నానబెట్టిన బాజ్రాతో చేసిన పిండి అండి. ఇది ఓన్లీ బాజ్రాస్ 1 cup తీసుకొని జస్ట్ ఒక 1/4 cup అంతా మినప్పప్పు అలాగే 1/4 cup బియ్యం తీసుకొని రుబ్బానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అండి. ఒక్కసారి మీరు ఇది కనుక మన డే రొటీన్లో కనుక అలవాటు చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది, చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారండి. మన వైట్ దోశనే కావాలని అంటారు కదా పిల్లలు, అలా ఏమీ లేదండి. ఇది కూడా అలవాటు చేశారంటే చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీగా ఇడ్లీ, దోశ, ఊతప్పాలు, వడలు, గారెలు అలాగే చేసుకోవాలని ఏమీ లేదండి. ఇలాంటి పల్లీలు అలాగే బాదం పప్పులు మార్నింగ్ నానబెట్టి నట్స్ కనుక తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బాడీ పెయిన్స్ ఉంటున్నాయి, బాడీ ఎప్పటికి ఇలా అనీజీగా నీరసంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కంపల్సరీ ఇలా డైట్ తీసుకున్నామంటే చాలా మంచిదండి. అలాగే ఈ డీటాక్స్ వాటర్తో బాడీలో ఉన్న వేస్టేజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి బాడీలో బాడీ పెయిన్స్ లేకుండా ఇన్ఫ్లమేషన్ ఏమీ లేకుండా ఉంటుందన్నమాట. ఈ డీటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల అలాగే ఫ్యాట్ పొట్ట కింద ఉన్న ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. ఒక 40 days కనుక రెగ్యులర్గా తీసుకున్నామంటే వెయిట్ లాస్ కూడా అవుతుందండి. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మెయిన్గా మనం ఏది తీసుకున్న ఇన్పుట్ అనేది ఇంపార్టెంట్ కాదండి, అవుట్పుట్ అనేది ఇంపార్టెంట్. గట్ ఫ్రీగా ఉండాలి ఎప్పుడు. సో అలాంటప్పుడు మనం ఎందుకంటే పిల్లలే కావచ్చు మనమే కావచ్చు ఇంట్లో రెగ్యులర్గా ఏదైనా టేస్ట్ బాగుందన్నా కూడా లేదా ఏదైనా మనకు నచ్చిన ఐటెం అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవడానికి ట్రై చేస్తాం. కొన్నిటికేమో కొలత అనేది ఉండదండి. కానీ ఒక డే మన మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక కొలత ప్రకారంగా తీసుకుంటే వెయిట్ పుటాన్ అవ్వడం అనేది ఉండదండి. కొన్ని సందర్భంలో ఎక్కువ తక్కువలు చేయడం వల్లనే వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇందాక చూపించిందేమో జీరా వాటర్ అండి, ఇదేమో సోంపు వాటర్. ఇదేమో ముందు రోజుది చూపిస్తున్నాను నేను ఇక్కడ. అటు ఒక పక్కన హాట్ వాటర్ పెట్టేసి అలాగే ఇటు సోంపుని ముందు రోజే నానబెట్టేసి ఉంచాను అనమాట. మాకు 4 members కాబట్టి 4 cups వాటర్ని యాడ్ చేసేసుకొని ఇంకొక కప్పు ఎక్కువనే పెట్టేసుకొని అది కొంచెం బాగా మరిగిపోయిన తర్వాత ఒక కప్ అంతా తక్కువైపోతుందండి. 4 cups మాత్రమే ఉంటుంది. అప్పుడు దాన్ని తీసుకొని మనం కొంచెం వామ్గా ఉన్నప్పుడైనా తాగొచ్చు లేదా వేడిగా అలాగైనా తాగొచ్చండి. నేనైతే ఇప్పుడు ఒక 5 days నుంచి ఏ డీటాక్స్ వాటర్ అయినా కోకోనట్ ఆయిల్తో తాగుతున్నాను. నేను షార్ట్లో కూడా అది పోస్ట్ చేశాను. మీకు కుదిరితే తప్పకుండా తీసుకోండి. నాకు ఈ 15 daysలోనే 1.5 kgs వెయిట్ లాస్ జరిగిందండి. నేను నెక్స్ట్ వీడియోలో వెయిట్స్తో సహా చూపిస్తానండి. ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకున్న తర్వాత డీటాక్స్ వాటర్ తీసుకుంటానన్నమాట. అలాగే మార్నింగ్ తీసుకునే ఈ డీటాక్స్ వాటర్లో కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకుంటానండి. నేను లాస్ట్ ఒక 2-3 వీడియోస్లో కూడా బెల్లం యాడ్ చేసేది చూపించాను. ఇది ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అలాగే కొంచెం HP పర్సెంటేజ్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా బెల్లం వేసుకోవచ్చండి. నాకు మా పాప కోసం అని నేను చెప్పి బెల్లం యాడ్ చేస్తాను. బెల్లం ఎలాగైనా చాలా మంచిది కదండి. సో ఇదేమో పల్లీలు నైట్ అంతా నానబెట్టిందనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇదే అనమాట ఈరోజు తీసుకునేది. కొంచెం సాల్ట్ వేసేసి బాయిల్ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఒక్కోసారి ఎందుకంటే నేను సండే నెక్స్ట్ డే మండేకి కంపల్సరీ ఇలాగే చేస్తానండి. ఏ రుబ్బే ప్రోగ్రామ్స్ దోశపిండి బ్యాటర్స్ అలా ఏమి పెట్టుకోనండి. ఈ బాదం నానబెట్టింది పొట్టు తీసేసాను. అలాగే ఇవేమో పంకిన్ సీడ్స్ అలాగే వాటర్ మెలన్ సీడ్స్ అనమాట. వీటిని కూడా నైటే నానబెట్టేశాను. అలాగే అంజీరు ఇక్కడ మా 4 members కాబట్టి 6 అంజీరు వేసాను. ఇవి మొత్తం కలిపేసి దీంట్లో ఒక ఫ్రూట్ ఏదైనా మనకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో అవైలబుల్ని బట్టి పపాయ లేదా యాపిల్ లేదా బనానా ఇందులో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ కంప్లీట్గా షూట్ చేయలేదన్నమాట. ఎందుకంటే మార్నింగ్ కొంచెం హడావుడి ఉంటుంది కదా. నేను జస్ట్ అందులో యాడ్ చేసింది పెద్దగా ఏమీ లేదండి. మనకి ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. చాలామంది హెల్దీ అనగానే ఎక్కువ ఐటమ్స్ కొనాలి, చాలా కాస్ట్లీ ఉంటాయి లేదా పనితో కూడుకుందని అనుకుంటారండి. మన హెల్త్ కంటే ఎక్కువ ఏం కాదు కదండి. ఒకవేళ హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనము టెస్ట్లకని మెడిసిన్స్ కానీ ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో దానికన్నా ముందు మనం సరుకులలో కొద్దిగా కొన్ని వస్తువుల్ని ఇంప్లిమెంట్ చేసుకున్నామంటే చాలా హెల్తీగా ఉండొచ్చండి. ఆ కరోనా తర్వాత ప్రతి ఒక్కరికి చాలా హెల్త్ డిస్టర్బెన్స్ ఉన్నాయి. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి చాలామందికి.
ఒక ప్రాబ్లం వచ్చిందని అంటే దానికి రిలేటెడ్గా ఇంకో ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో అందుకోసమే నేను ఈ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను హెల్త్ గురించి. మీలో ఎవరికైనా ఈ వీడియో రోజు మనం పోస్ట్ చేస్తున్నప్పుడు ఒక వీడియో కొంతమంది వరకే పరిమితం అవుతుంది, ఒక వీడియో ఇంకొంతమందికి అవుతుంది కదండి. ఎవరు చూసినా కూడా తప్పకుండా మీ లైఫ్లో వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొద్దిగా ఇక్కడ మీరు ఎక్కువగా ఏమీ లేదు కదండి, ఇది బ్రేక్ఫాస్ట్లో కండి ఒక గుప్పెడు పల్లీలు నేను నలుగురికి కలిపి 4 గుప్పెలు మాత్రమే నానబెట్టానండి. చూసారు కదా, ఇక్కడ ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని అలాగే ఒక కప్పు డీటాక్స్ వాటరు. ఇది మనకి డీటాక్స్ అని అనుకోవద్దండి, మనకి హెల్త్ డ్రింక్. మార్నింగ్ కాఫీ టీ బదులుగా ఇది తీసుకుంటున్నాం. వేడివేడిగా తీసుకుంటే మీకు టీ కాఫీ తీసుకుంటున్నామనే ఫీలింగే ఉంటుందండి. ఒకవేళ అలా ముందే తీసుకోవచ్చు, లేదా ఇలా బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా తీసుకోవచ్చు. నేను 2 విధాలుగా చూపించాను అనమాట. మీకు ఇందులో ఏది నచ్చినా ట్రై చేయండి. నేను ఇంకా టిఫిన్స్, దోశలు, ఇడ్లీ వాటికైతే కంప్లీట్గా మినప్పప్పు, అది నల్ల మినప్పప్పేనండి, అంటే పొట్టు మినప్పప్పే వాడుతున్నాను. తెల్లది ఏమి తీసుకురావట్లేదు అనమాట. చాలా రోజుల నుంచి నేను గుండు మినప్పప్పు బ్లాక్ది తీసుకొస్తానమాట, పొట్టుది. మేము ఎప్పుడైనా పిల్లలు వైట్ వడ కావాలి, వైట్ ఇడ్లీ కావాలి అని అన్నప్పుడు మాత్రమే ఇడ్లీ రవ్వ అలాగే వైట్ పప్పుని యాడ్ చేస్తానండి, లేకపోతే ఈ నల్ల మినపప్పునే వాడతాను. మీరు కూడా ఇక నుంచి తెచ్చినప్పుడు ఇది తీసుకురండి. అలాగే కడిగి పొట్టు అంతా పడేస్తూ ఉంటారండి, మనం తెచ్చుకున్నది ఎందుకు, ఇంకా పొట్టు అస్సలు పడేయకుండానే వాడుకోవాలన్నమాట. అలాగే దోశలు కూడా కొంచెం ఆ పొట్టు వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి, త్వరగా క్రిస్ప్గా అయిపోతాయన్నమాట. పిల్లలకి నేను వైట్ దోశలు చేసిన దానికంటే ఇవే ఎక్కువగా ఇష్టపడతారండి. ఇంకా పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసి కాల్చి ఇవ్వచ్చు, అలాగే బటర్ వేసి కూడా ఇవ్వచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ రొటీన్లో మనం రైస్ తెచ్చుకునే ప్లేస్లో బ్రౌన్ రైస్, పప్పులు తెచ్చుకునే దగ్గర కొంచెం పొట్టు పప్పుని వాడడము, అలాగే రైస్ దోశలు వైట్ రైస్ తెచ్చుకునే ప్లేస్లో ఇంకొకటి బాజ్రా, ఒకటి రాగులు, అలాగే నేను ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తే సామలు కూడా తీసుకొచ్చానండి. పిల్లలకి ఈరోజు నేను టిఫిన్కి అది పెట్టేశాను కదండి, తాగేశారనమాట బ్రేక్ఫాస్ట్లోకి. అంటే దాన్ని నట్స్ డ్రింక్ అనుకోండి, స్మూతీ అనుకోండి, ఏదైనా అది తాగేశారండి. ఈరోజు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసేసాను, అలాగే పల్లి చట్నీ చేశానండి. మార్నింగ్ మండే రోజు కొంచెం ఎంతైనా ఓన్లీ రైస్ ఐటెం ఏదైనా చేసి పెడతానండి, పులిహోర లేదా లెమన్ రైస్ కానీ, ఇదేమో చింతపండుతో చేసిన పులిహోర అండి. సింపుల్గా ఇలా చేసేసాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, లేదా మీకు ఇందులో ఏ టాపిక్ నచ్చినా తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా ఉండండి, హెల్తీగా తినండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.